దేవునికి ఏదైనా సాధ్యమే. అయితే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క లోటు ఉంటుంది. లోటు లేని మనిషి ఈ ప్రపంచంలో ఎవరూ లేరు. ప్రతి ఒక్కరికి ఒక లోటు అనేది కాస్త సమస్యగానే కనిపిస్తూ ఉంటుంది. ఈ రోజున ఒక విషయాన్ని మీతో పంచుకుంటాను. మన జీవితంలో ఎన్నో ప్రాబ్లమ్స్, కొరతలు, సమస్యలు, కష్టాలు ఉన్నప్పటికీ కూడా, లోటులు ఉన్నప్పటికీ కూడా మన ప్రతి లోటును పోర్చగలవాడు ఒకడు ఉన్నాడు. ఆయన యేసుక్రీస్తు ప్రభువు. మొట్టమొదటిగా ఆయన చేయ కార్యాలేంటో, ఆయన తీర్చేటువంటి లోటులేంటో మీతో పంచుకుంటాను. మొట్టమొదటిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆర్థిక పరమైన లోటును కూడా ఆయన తీర్చగలడు. అందుకనే మనం చూడొచ్చు వాక్య భాగంలో ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనంలో, దేవుడు తన మహిమైశ్వర్యములో మన ప్రతి అవసరతను తీరుస్తాడు. క్రీస్తు యేసు తన మహిమైశ్వర్యములో మన ప్రతి అవసరతను తీరుస్తున్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అంటే మన అవసరత ఏంటో ఆయన గుర్తించి, మనకున్న ప్రాబ్లం ఏంటో ఆయన గుర్తించి, మనకున్న కష్టం ఏంటో ఆయన గుర్తించి, మనకున్న ప్రతి కష్టాన్ని, ప్రతి సమస్యను, ప్రతి బాధను, ప్రతి నష్టాన్ని, ప్రతి వేదనను దేవుడు తీర్చగల సమర్థుడు. దేవుడు సరిచేయగల సమర్థుడు, అద్భుతము చేయగల సమర్థుడు, కృప చూపించగల సమర్థుడు, కార్యము చేయగల సమర్థుడు. సో అతి ప్రాముఖ్యంగా మన ఆర్థిక పరమైన లోటును కూడా తీర్చగలడు. చాలాసార్లు మనము వేదన పడి తపన పడుతుంటాం, మదన పడుతుంటాం. ఎందుకంటే తల నిండా అప్పులు వచ్చి కూర్చున్నప్పుడు చాలా వేదన మనకు కలుగుతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో చాలా ఈజీగా తీర్చవలసిన అప్పులే మన తల మీద ఉన్నప్పటికీ కూడా ఎందుకో తెలీదు తీర్చలేని పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మనము ఏమాత్రం కూడా మనం సంపాదించిన సంపాదన అంతా కన్నం పడినటువంటి జోబులో పడి కారేటువంటి ఆ చిల్లర వలె కారిపోతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో కొందరి యొక్క పరిస్థితి మనం గమనిస్తున్నప్పుడు వచ్చినట్టు వస్తూనే పోతూ ఉంటుంది. అయితే కొందరికి ఏంటో అర్థం కాదు, ఏది పట్టుకున్నా ఏ మాత్రం ఫలించదు. అందువల్ల కుటుంబాల్లో కాస్త అవసరాలు ఎక్కువైపోతాయి, కుటుంబాల్లో కాస్త నీడ్ ఎక్కువగా ఉంటుంది. ఏది అవసరం అంటే ఫైనాన్స్ నీడ్ చాలా ఇంపార్టెంట్. ఆర్థిక పరమైనటువంటి అవసరత చాలా ఇంపార్టెంట్. అయితే ఒక విషయాన్ని మీతో పంచుకుంటాను. మన దేవుడు స్పిరిచువల్ బ్లెస్సింగ్ ఇచ్చేవాడే కాదు, ఫిజికల్ బ్లెస్సింగ్ కూడా ఆయన ఇవ్వగలడు. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. సో అందుకనే మీ ప్రతి అవస్థలో కూడా మీరు దేవునిపై ఆధారపడడం చాలా ఇంపార్టెంట్. ప్రతి అవస్థలో, ప్రతి వాటిలో కూడా దేవునిపై డిపెండ్ అవ్వడం చాలా చాలా ఇంపార్టెంట్.